అప్పనంగా తీసుకుపోతా ఉంటే ఈ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళప్పగించుకొని చూస్తూ ఉన్నాడు. ఇది ఏదో నేను ఇందాక చెప్పినట్టు నోటి మాటగానో నేను జస్ట్ లైక్ దట్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కాదు. నేను చెప్తున్నవన్నీ కూడా పూర్తి ఆధారాలతోని, డాక్యుమెంట్లతోని, డేటాతో మాట్లాడుతున్నాను. అంటే దిస్ ఈజ్ మై కన్సర్న్ టువర్డ్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మా బీఆర్ఎస్ పార్టీ యొక్క కన్సర్న్ ఇది. ఇవాళ ఇండెంట్లు లేవు, బోర్డు అనుమతులు లేవు, యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలను తరలించుకుపోతూ ఉంది. ఇది నేను చెప్పడమే కాదు, మన తెలంగాణ ఈఎన్సీ గారు కేఆర్ఎంబికి రాసిన లేఖ ఇది. దిస్ ఇస్ అ లెటర్ రిటన్ బై తెలంగాణ ఈఎన్సీ టు కేఆర్ఎంబి. ఇందులో చాలా స్పష్టంగా రెండు అంశాలు చెప్పారు. ఒకటి, ఇప్పటికే 664 టీఎంసీలు 80% నీళ్లు కృష్ణానదిలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. 664 టీఎంసీలు అంటే అది 80%. 80% ఈ సంవత్సరం కృష్ణానదిలో వచ్చిన నీళ్లలో 80% ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది అనేటువంటి లేఖ మన తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబికి రాశారు. 80% నీళ్లు వాడుకునేదాకా ఈ ముఖ్యమంత్రి, ఈ నీళ్ల మంత్రి ఏం చేస్తున్నారు? గాడిదల పళ్ళు తోముతున్నారా? మీరు ఏం చేస్తున్నారు? అసలు నిద్రపోతున్నారా? ఇందులోనే ఈఎన్సీ గారు చాలా పెద్ద లెటర్ రాసింది, కానీ 2 పారాగ్రాఫ్లు చదివి వినిపిస్తాను. యాజ్ పర్ ద స్టేట్మెంట్, ద బ్యాలెన్స్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ based on the water sharing ratio agreed during the previous water year of 66-34 works out to only 2.45 TMC and the same will exhaust in couple of days అని స్పష్టంగా ఆయన చెప్పినారు. ఇది ఏ రోజు రాశారు? ఈ లెటర్ రాసింది 28 జనవరి. 28 జనవరి నాడు తాత్కాలిక ఒప్పందం 6634 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 664 టీఎంసీల నీళ్లు వాడుకున్నది. ఇంకో 2 రోజుల్లో